నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు బంగారం ధరలు చూసుకుంటే చాలా విపరీతంగా అసలు చిన్నప్పుడు ఎక్కడ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ రేట్లు ఉన్నాయి కొనలేని పరిస్థితి అయిపోయింది. బంగారానికి మన హిందూ ధర్మానికి చాలా విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే అప్పట్లో 7 వారాల నగలు వేసుకునేవారట. దీని గురించి మీరు ఏం చెప్తారు? బంగారం గురించి మనం మాట్లాడుకుంటే అంటే బంగారం స్నానం గురించి కూడా మనకు చెప్పారనమాట శాస్త్రాల్లో. బంగారం ధారణం చేస్తే కూడా ఒక శుభప్రదము అంటారు. మనం పుట్టినరోజు ఏదైనా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడా బంగారం స్పర్శ కలగాలి అని ఒకటి ఉంటుంది. బంగారం పెట్టి దాంట్లో నీళ్లు పోసి దాని స్నానము కూడా చాలా మంచిదని భావిస్తారు. సో మంచి ధాతు, పవిత్రమైన ధాతు బంగారంగా భావిస్తారు. బంగారంలోనే అమ్మవారు ఉన్నారు అన్నది కూడా మనం భావిస్తాం. అంటే బంగారం, వెండి, డబ్బులు, వస్త్రాలు, ఇవన్నీ కూడా ధనము. ఏ రకమైన ధనం కూడా మనకు లక్ష్మీ స్వరూపం అని భావిస్తారు. కాబట్టి పూర్వం నుంచి మనము ధనం కొనడము అనేది ఉండేది. రెండో దృష్టికోణం ఏంటిది అంటే స్త్రీ ధనం అంటారు. మీరు చూడండి, పెళ్ళైన తర్వాత అబ్బాయిలకి ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ అమ్మాయిలు చాలా ఉండేది. ఎందుకు అలా చేస్తారు? ఎందుకు అంటే ఏ ఆపద వచ్చిన తర్వాత కూడా స్త్రీ దగ్గర ఉన్న ధనమే పురుషుడిని కూడా ఆపత్తి నుంచి కాపాడుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ స్త్రీ ధనాన్ని స్త్రీకే ఉంచేవాళ్ళు. పూర్వం కూడా అది ఏమంటారు, పెళ్లిలో ఇస్తాం కదండి కట్నం. సో కట్నము ఎందుకు తప్పు ఉండేది కాదు, ఎందుకు అందరు ఇచ్చేవాళ్ళు అంటే ఆడదానికి అంటే మన కూతురికి ఇవ్వాల్సిన ధనం తండ్రి ఇవ్వాల్సిందే. దాన్ని ఇప్పుడు మనం తప్పుగా వాడుకున్నారు కొంతమంది. ఆ ధనం వల్ల చంపడం అనేది జరిగింది. కానీ పూర్వం అసలు ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు, ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారు అంటే తల్లి తండ్రి సంపాదించిన ధనం మీద కూతురికి అధికారం ఉంది కదండి. అందుకు ఇప్పుడు మనం కనుక చూసామనుకోండి, కట్న కానుకలు ఇవ్వద్దు అంటున్నారు. తర్వాత ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల మీద కేసేస్తున్నారు. లేదు అంటే మాకు కావాలి అంటున్నారు. సుప్రీంకోర్టు కనుక చూస్తే కూడా తల్లి తండ్రి సంపాదించిన ధనం మీద ఆడవాళ్ళకి అధికారం ఉంది అంటున్నారు. సో సుప్రీంకోర్టు చెప్పే అవసరం లేదు. మన సనాతన ధర్మమే నాకు చెప్పింది, మీరు సంపాదించిన దాంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా కట్న కానుకలు ఇవ్వాలి. ప్రతిసారి ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే తనకు ధనము, వస్త్రము ఏదో ఒకటి ఇవ్వాలి. తన సత్కారం జరగాలి. ఎందుకంటే స్త్రీకి చనిపోయేదాకా కూడా అధికారం ఉంది. చనిపోయిన తర్వాత కూడా తన వంటి మీద పడే చీర ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. అంటే తల్లిదండ్రి ధనం మీద స్త్రీకి అధికారం ఉంది అని చెప్పారు. సెకండ్ థింగ్ ఏంటిది, ఆ అధికారము అబ్బాయిలు తీసుకునే వాళ్ళు కాదు. అది స్త్రీ ధనంగా భావించి అమ్మ ధనం కానివ్వండి, భార్య ధనం కానివ్వండి, కోడలు కూతురు ధనాన్ని మగవాళ్ళు స్పర్శ చెయ్యకూడదని మనకు చెప్తున్నారు. మనం ఎన్నో పురాణాల్లో చెప్పినా కూడా ఆడవాళ్ళు సంపాదించిన ధనాన్ని పురుషుడు ఉపయోగిస్తే నరకానికి వెళ్తారు అని ఎన్నో శాస్త్రాల్లో పురాణాల్లో వస్తుంది. సో ఇవన్నీ చెప్పి అప్పుడు స్త్రీకి ధనం ఇచ్చేవారు. అప్పుడు ఏమయ్యేది, ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల భార్య ధనాన్ని తీసుకొని మగవాడు ఎప్పుడు కూడా పెద్దగా అవ్వాలని కోరుకునే వాళ్ళు కాదు. మరి ఆ స్త్రీ ఎప్పుడు ఉపయోగించేది అంటే చక్కగా అలంకరణలు. స్త్రీ అలంకరించి బాగా ఉంటేనే లక్ష్మిలాగా ఉంటుంది. భర్త అలసిపోయి ఇంటికి వచ్చాడు అనుకోండి, చక్కగా అందంగా ఉన్న భార్యను చూసి అలసట పోతుంది. అంతే కదండి. బాగా డెకరేటెడ్ గా ఉందనుకోండి, అబ్బా నేను చూడంగానే అలసట పోయింది అంటారు. అది ఒక సంతోషకానికి కారణము. చాలా పురాణాల్లో మీరు మహాభారతంలో కూడా చూడండి, లక్ష్మి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే చక్కగా నవ్వుతున్న ఆడవాళ్ళలో నేను ఉంటాను, మంచి వస్త్రధారణ చేసే ఆడవాళ్ళలో నేను ఉంటాను, నేను ఇవన్నీ ఆడవాళ్ళకు కూడా కొనివ్వాలి అని మనకు ఎన్నో శివపురాణంలో కూడా వస్తుంది. ఆడవారికి ఎప్పుడు కూడా ఆభరణాలు, చీరలు అన్ని కొనిస్తూ ఉండాలి అని మనకు చాలా పురాణాల్లో చెప్తున్నాయి. ఎందుకు అలాగా? వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. మరి ఇవన్నీ ఇస్తున్నారు. కానీ మధ్యలో ఏం చేస్తున్నారు, అవన్నీ వాడుకొని తప్పుగా ఉపయోగించి ఫ్యామిలీస్ కానివ్వండి, పురుషులు కానివ్వండి అత్యాచారం చేయడము అనేది జరిగింది. కానీ స్త్రీ ధనం ఎంత గొప్పది అంటే పురుషుడికి ఏదైనా ఆపద వస్తే మొదట భార్య ఆలోచిస్తుంది, ఏవండి నా గాజులు మీరు అమ్మేసి మీరు దీంట్లో నుంచి బయటపడండి. అప్పుడు ఉపయోగపడేది అనమాట ధనం. ఎంతో మంది ఫ్యామిలీస్ కి మీరు అడగండి. మనం గనక చూస్తే మన అమ్మలు కూడా నేను చూసేదాన్ని, బియ్యం డబ్బాలోనో చీరల కిందనో డబ్బులు దాచుకొని పెట్టడం. ఎప్పుడన్నా వాళ్ళు కొనుక్కోవడం మనం చూసారా? లేదు. ఏదన్నా ఆపద వస్తే దాచిపెట్టారండి, 2000 తీసుకోండి అనేది పూర్వం ఉండేది. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది అనుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. నా దగ్గర వచ్చింది, నాది నీది అని ఇప్పుడు అయిపోయింది. కానీ పూర్వం గనక చూస్తే మనది, మన సంసారం అని ఆడవాళ్ళు ఆలోచించేవాళ్ళు అనమాట. సో దృష్టికోణం మారుతుంది. సో గోల్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది.
కానీ జనాలు దాన్ని తప్పుగా ఉపయోగించడమే ఇట్లాంటి దానికి కారణం తీస్తుంది అనుకుంటాను నేను. అవును, మీరు చెప్పింది సో గోల్డ్ ఉండాలి, కరెక్ట్. గోల్డ్ ఉండాలి, కొనాలి, ఆడవాళ్ళకి కొనివ్వాలి. మీరు వేసుకోకున్నా కూడా అట్లీస్ట్ ఇంట్లో గోల్డ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఆపద వచ్చింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ లాగా ఆ గోల్డ్ మనకు సేవ్ చేసి సడన్ గా మనము ల్యాండ్ అమ్ముకోలేం కదా. అవును. అందుకోసం ఎప్పుడు కూడా గోల్డ్ అనేది కొనివ్వాలి, ఉండాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు సేఫ్ గా పెట్టుకోండి అని అంటాను. అంతే. బట్ ఎస్, గోల్డ్ ప్రొటెక్ట్స్. మీకు ఎప్పుడైనా అవసరం పడి సడన్ గా అమ్ముకొని దాని ద్వారా డబ్బులు వస్తాయి మనకు, కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. కొనాలి, కొంటూ ఉండాలి, ఇంట్లో ఉండాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. మంచి సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.